స్కూల్స్ హాస్టల్ స్టూడెంట్స్తో దాదాపుగా 20,000 మన గిరిజన విద్యార్థులతో మహాసూర్య వందనం ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది అరకు వ్యాలీలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతుంది. దీంట్లో 108 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారం 20,000 మంది అట్లా టైంలో చేయడం జరుగుతుంది. అది కూడా 108 నిమిషాల్లో కంప్లీట్ చేస్తారు. ఇది ఇట్స్ అ వరల్డ్ రికార్డ్. ముందు ఇంతమంది విద్యార్థులు ఒక చోట్లో గ్యాదర్ అయ్యి 108 సారి సూర్య నమస్కారాలు చేసింది ఇక్కడ వీఆర్ సెట్టింగ్ వరల్డ్ రికార్డ్ యూనియన్ అని ఒక సంస్థ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రికార్డ్ ఈ ఈవెంట్ని రికార్డ్ చేసేసి మనకి సర్టిఫికేట్ చేయడానికి. దీనికి గౌరవ స్థానిక ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అండ్ మన డిప్యూటీ సీఎం గారు కూడా దీనిలో ఇన్వైట్ చేయడం జరిగింది. సో రేపు జరుగుతున్న ఈ కార్యక్రమంలో దాదాపుగా ఒక 200 పీడీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పోలీస్ టీము అండ్ రెవెన్యూ టీం అందరూ కూడా కోఆర్డినేట్ చేసేసుకొని ఈ కార్యక్రమంలో ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళని విద్యార్థుల్ని తీసుకురావడము, వాళ్ళని ఈ ప్రదర్శన చేసేసి సేఫ్గా వాళ్ళని మళ్ళీ తరలించి వాళ్ళు హాస్టల్స్ వెళ్ళడానికి వరకు కావాల్సిన చర్యలు ఫాలో అప్ చర్యలన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఉంటున్న ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వామ్యం చేయవలసింది. ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ చేస్తున్నాము. టు 6 o'clock వరకు అయిపోతుంది. దాని వచ్చిన పిల్లలు అందరూ కూడా వెకేట్ చేయడానికి another 2 hours. సో మ్యాక్సిమం 9 o'clock వరకు ఈ కార్యక్రమం క్లోజ్ అవుతుంది. గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రేపు పెద్దపాడు దుమ్రిగూడ మండలంలో ఉంటున్న ఒక పీవీటీజీ హ్యాబిటేషన్కి పిఎం జన్మన్లో మన జిల్లాలో మాత్రం కాకుండా రాష్ట్రంలోనే మొత్తం 567 కోట్ల రూపాయలు అక్కడ ఉంటున్న వివిధ సదుపాయాలు ముఖ్యంగా రోడ్ కనెక్టివిటీ కోసము శాంక్షన్ అయిన జరిగింది. అది శంకుస్థాపన చేయడానికి కోసము గౌరవ ముఖ్యమంత్రి వారు వస్తున్నారు. పెద్దపాడు గ్రామం విజిట్ చేసేసి అక్కడ ఉంటున్న ట్రైబల్స్ పీవీటీజీ ట్రైబల్స్తో మీట్ చేసేసి వాళ్ళకున్న విషయాలు తెలియచేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఈ దుమ్రిగూడ హెడ్ క్వార్టర్స్కి వచ్చి దుమ్రిగూడలో ఒక ఆశ్రమ్ స్కూల్స్లో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఆయన హరితాలో ఉంటారు. రేపు 7th మాత్రం కాకుండా 7th and 8th వరకు ఆయన ఈ అరకులో ఉండి ఇక్కడ ఉంటున్న వివిధ సమస్యల గురించి పరిశీలన చేసేసి డిస్కస్ చేయడానికి కోసం ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి ఇన్విటేషన్స్ ఇచ్చాము. సో ఆన్ ద స్పాట్ డిసైడ్ చేస్తామంటున్నారు. సో రేపు వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వైట్ చేసేసి వాళ్ళు తీసుకోవడం. నెక్స్ట్ డే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన ఈ సాసర్ పిట్స్ కానీ వుడన్ వాకింగ్ ట్రైల్ కానీ అండ్ అదర్ ఎకో టూరిజం గురించిన విషయాల గురించి ఆయన ఓపెన్ చేసేసి మళ్ళీ వైజాగ్కి మధ్యాహ్నం తర్వాత వైజాగ్ వెళ్ళడం జరుగుతుంది. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎంతమంది సుమారు 600+ పోలీస్ పర్సనల్స్కి డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఎన్డబ్ల్యూ ప్రకారంగా కూడా వేయడం అనేసి ఆరోగ్య పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. చాలా సీరియస్గా ఆఫీసర్స్ని ఇక్కడికి పిలిచి బయట డిస్ట్రిక్ట్స్ నుండి కూడా డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రెండు ప్రోగ్రామ్స్ని 100%గా సేఫ్టీ ప్రకారంగా ప్రజలకి అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పిన వరల్డ్ రికార్డ్ మనకి నమోదు చేయాలి. దీనికోసం ఖచ్చితంగా పోలీస్ ప్రకారంగా అన్ని డిప్లాయ్మెంట్స్ చేయడం. రేపు వరల్డ్ హెల్త్ డే గిన్నెస్ కాదు, వరల్డ్ రికార్డ్ యూనియన్